హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2022లో వచ్చిన ది ఇమ్మాక్యులేట్ రూమ్ అనే అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఈ మూవీలో ఇద్దరు వ్యక్తులు ఒక ఎంటీ రూమ్లో ఉండడానికి వస్తారు. 50 రోజులు వాళ్ళు ఆ రూమ్లో ఉండగలిగితే వాళ్ళకి 40 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వస్తుంది. అయితే అలా ఒంటరిగా ఇద్దరు ఒక గదిలో అన్ని రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళలో సైకలాజికల్గా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, అసలు వాళ్ళు అన్ని రోజులు ఉండగలుగుతారా లేదా, అండ్ చివరికి ఏం జరుగుతుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీలో లాగా మీకు కూడా అలాంటి అవకాశం వస్తే మీరు వెళ్తారా? వెళ్తే అక్కడ వెరైటీగా ఏం చేస్తారన్నది కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. చూద్దాం మనలో ఎంతమంది వెరైటీగా ఆలోచిస్తారో. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే మైక్ అండ్ కేట్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద రూమ్ లోకి వస్తారు. వైట్ కలర్ పెయింట్ తో ఆ రూమ్ అంతా ఎలాంటి వస్తువు లేకుండా ఖాళీగా ఉంటుంది. పడుకోవడానికి ఒక బెడ్ మరియు అటాచ్డ్ బాత్రూమ్ మాత్రం ఉంటాయి. మైక్ అండ్ కేట్ ఇద్దరు లవర్స్, చూడడానికి పర్ఫెక్ట్ కపుల్లా ఉంటారు. అయితే ఆ రూమ్ లో ఇద్దరు 50 రోజులు సక్సెస్ఫుల్ గా ఉండగలిగితే వాళ్ళకి $5 మిలియన్ అంటే సుమారుగా 40 కోట్ల రూపాయలు వస్తాయి. అదొక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్. ఆ వైట్ రూమ్ లో ఫోన్ లేకుండా, ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా ఉండాలి. అప్పుడప్పుడు ఆటోమేటెడ్ వాయిస్ మెసేజెస్ వినిపిస్తుంటాయి. టైంకి ఫుడ్ వస్తుంటది. ఒకవేళ మధ్యలోనే ఇద్దరిలో ఒకరు కాంటెస్ట్ నుంచి డ్రాప్ అయి వెళ్ళినా మిగిలిన ఒక్కరికి 1 మిలియన్ మాత్రమే వస్తుంది. మైక్ అండ్ కేట్ చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. తప్పనిసరిగా తాము ఆ డబ్బుల్ని గెలుచుకుంటాం అనే ధీమాతో ఉంటారు. మొదటి రోజు కూల్గానే గడుస్తుంది. ఎగ్జాక్ట్గా రాత్రి 10 అవగానే లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక ఆ టైంలో పడుకోవాల్సిందే. మైక్ కేట్తో క్లోజ్గా మూవ్ అవుదామని చూస్తే వద్దు, మనల్ని గమనిస్తుంటారు అని కేట్ అంటుంది. సరేలే అని మైక్ కూడా లైట్గా తీసుకుంటాడు. మరుసటి రోజు కేట్ పొద్దున్నే లేచి స్నానం చేస్తుంది, ఫుడ్ తీసుకుంటుంది. మైక్ కూడా ఫ్రెష్ అవుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇలా ఇద్దరిని ఒక చోట పెట్టి ప్రొఫెసర్ ఓయన్ ఏం చేద్దామని చూస్తున్నాడు అని కేట్ అడిగితే, నాకు తెలిసి అతని వద్ద చాలా డబ్బులు ఉన్నాయి. అతనికి మనుషులు రకరకాల సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అన్నది సైకలాజికల్ గా స్టడీ చేద్దాం అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకుంటా అని ప్రొఫెసర్ ఓయాన్ గురించి మైక్ చెప్తుంటే, ఏదేమైనా అతను ఒక విచిత్రమైన మనిషిలా ఉన్నాడు అంటుంది కేట్. కట్ చేస్తే మైక్ వాల్కి ఉన్న వాచ్ని చాలాసేపు అలానే చూస్తుంటాడు. కేట్ మెడిటేషన్ చేస్తుంటది. ఆ వాచ్ని చూస్తున్నప్పుడు టైం కొన్ని సెకండ్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది అని మైక్ అంటే, అసలు అంతసేపు వాచ్ని ఎవరూ చూడరు, నువ్వలా చూడడం వియర్డ్ గా ఉంది అంటుంది కేట్. మైక్ అండ్ కేట్ ఆ రూమ్ లో టైం ని కిల్ చేస్తూ తమకు తోచినట్టు గడుపుతుంటారు. కేట్ తన సైకలాజికల్ కండిషన్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంటది. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తుండడం, తనకు తాను మోటివేట్ చేసుకోవడం, బెడ్ ని నీట్ గా ఉంచుకోవడం అలా. మరోవైపు మైక్ రోజులు గడుస్తుంటే అక్కడ ఉండడానికి ఇబ్బందులు పడుతున్నట్టుగా కనిపిస్తాడు. మైక్ కి ఆ రూమ్ లో ఒక చిన్న పురుగు కనిపిస్తుంది. దాన్ని చూస్తూ ఫుడ్ తీసుకొచ్చి ఇద్దామని చూస్తాడు. కానీ వెంటనే ఫుడ్ అనేది కాంటెస్టెంట్స్ కి మాత్రమే అని వాయిస్ మెసేజ్ వినిపిస్తుంటది. అది ఇక్కడే ఉంటే చనిపోతుంది అంటూ మైక్ అక్కడున్న రెడ్ బటన్ ప్రెస్ చేసి ఆ పురుగుని బయటికి వదులుదాం అనుకుంటాడు. అలా డోర్ ఓపెన్ చేస్తే మనం రూల్ ని బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం, నిన్ను కాంటెస్ట్ లోంచి తీసేస్తారు అని కేట్ చెప్తుంటది. మైక్ మాత్రం దాన్ని బయటికి పంపిద్దాం అని చూస్తుంటాడు. ఇద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఇదంతా చేస్తుంది నేను నీలా వెజిటేరియన్ని కాదు అనే కదా అని కేట్ అంటుంటే, దానికి దీనికి ఏం సంబంధం అని మైక్ అంటాడు. నువ్వు వెజిటేరియన్ అవడం వల్ల నువ్వు నీ హెల్త్ ని ప్రాపర్ గా చూసుకోలేకపోతున్నావు, నీకు ఓపిక కూడా ఉండడం లేదు అని కేట్ అంటుంటే, నువ్వు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అని మైక్ అంటుంటాడు. అంతలో కేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ చూసుకోకుండా పురుగుని తొక్కితే అది చనిపోతుంది. సారీ, చూసుకోకుండా జరిగింది అని కేట్ అంటుంటే మైక్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. $1,00,000 పెట్టి ట్రీట్ తీసుకుంటా, ఇలా ఉండలేను అని మైక్ కేట్కి చెప్తే, $1,00,000 అంటే చాలా ఎక్కువ, ఆలోచించుకో అంటుంది కేట్. మైక్ $1,00,000 తో ట్రీట్ తీసుకుంటాడు. ఆ ట్రీట్ లో ఏం వస్తుందో కూడా తెలియదు. కానీ మైక్ ఇక ఆ గదిలో ఉండలేక బోర్ ఫీల్ అవుతూ ట్రీట్ తీసుకుంటాడు. చూస్తే గ్రీన్ కలర్ క్రేయాన్ వస్తుంది.
జస్ట్ ఒక క్రేయాన్కి $1,00,000 అని కేట్ కొంత షాకింగ్ గా ఫీల్ అవుతుంటది. మైక్ స్వతహాగా పెయింటర్, బొమ్మలు గీస్తూ ఉంటాడు. క్రేయాన్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయి ఆ రూమ్ లోని వాల్ పై బొమ్మలు గీస్తుంటాడు. నన్ను డ్రా చేయి అని కేట్ అడిగితే మైక్ డ్రా చేస్తుంటాడు. కానీ కేట్ అలా ఎక్కువసేపు ఉండలేక లైట్ తీసుకో అంటూ వెళ్ళిపోతుంది. మైక్ తనకు నచ్చిన విధంగా పెయింటింగ్స్ వేస్తూ క్రేయాన్ని అయిపోగొడతాడు. వెజిటేరియన్ అని మైక్ ని కామెంట్ చేసినందుకు కేట్ మైక్ కి సారీ చెప్తుంది. ఇక్కడ ఉండడం ఇంతలా కష్టంగా ఉంటుంది అని అనుకోలేదు, కానీ మరొక 20 రోజులు మనం ఉండగలిగితే మనం విన్ అయినట్టే అని కేట్ అంటూ వెళ్లి మైక్ పక్కన పడుకుంటుంది. కట్ చేస్తే కేట్ బాత్రూమ్ లో ఉన్న పిస్టల్ ని చూసి షాక్ అవుతుంది. వెంటనే మైక్ ని పిలిచి అసలేం జరుగుతుంది, దాన్ని తీసేయ్, నాకు ఏదోలా ఉంది అని అంటూ లాండ్రీలో వేసి బయటికి పంపేలా చూడు అని కంగారుగా కేట్ అంటుంటే లాండ్రీ అనేది బట్టలకి మాత్రమే అని వెంటనే వాయిస్ మెసేజ్ వినిపిస్తుంటది. పిస్టల్ ని బెడ్ కింద పడేస్తారు. ఏదో ట్రిక్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు అనుకుంటారు. అంతలో కనెక్ట్ అంటూ స్క్రీన్ పై వీడియో ప్లే అవుతుంటది. అందులో మైక్ వాళ్ళ సిస్టర్ మైక్ గురించి మాట్లాడుతుంటుంది. మైక్ కేట్ తో పాటు ఇలా రూమ్ లో పార్టిసిపేట్ అవుతున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలియక మైక్ నువ్వు కేట్ నుంచి దూరంగా ఉండడానికే ఇలా రూమ్ లో ఉండడానికి వెళ్ళావా, అసలు నువ్వెలా ఒక గదిలో అన్ని రోజులు ఉండగలవో నాకు అర్థం కావడం లేదు అని ఆమె చెప్తుంటే తనపై మైక్ కి అలాంటి అభిప్రాయం ఉందా అన్నట్టు ఫీల్ అవుతుంది కేట్. కేట్ వాళ్ళ ఫాదర్ కనెక్ట్ అవుతాడు. అతను అలా వీడియో మెసేజ్ లో రావడం కేట్ కి అస్సలు ఇష్టం ఉండదు. వద్దు తీసేయండి అని అరుస్తుంటది. కేట్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే అతను పేదరికంతో ఇబ్బంది పడుతున్నాడు అన్నది అర్థమవుతుంది మనకు. ఆ కాల్ వల్ల కేట్ చాలా డిస్టర్బ్ అవుతుంది. తన కండిషన్ గురించి మైక్ కి తెలిసిపోయింది అని అనుకుంటుందో ఏమో కానీ కేట్ మట్టుకు ఫీల్ అవుతూ సాడ్ గా ఉంటుంది. మైక్ మాత్రం పెద్దగా ఏం పట్టించుకోడు. ఆ విషయాన్ని లైట్ గా తీసుకుంటాడు. మా నాన్న ఒక ఆల్కహాలిక్, అతన్ని నేను చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది. నీకు మా నాన్న గురించి అబద్ధం చెప్పినందుకు సారీ అని కేట్ అంటుంది. మరికొన్ని రోజులు గడుస్తాయి. ఇంకా 18 రోజులు మిగిలి ఉంటాయి. మైక్ ఎప్పటిలానే అనీజీగా ఫీల్ అవుతూ ఇబ్బంది పడుతుంటాడు. మైక్ ని అలా చూడలేక సెకండ్ ట్రీట్ తీసుకో అంటుంది కేట్. సెకండ్ ట్రీట్ తీసుకోవాలంటే $2,50,000 కట్ అవుతాయి. మైక్ తీసుకుంటాడు. డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె న్యూడ్ గా ఉండడం చూసి కొంత షాక్ అవుతాడు మైక్. తన పేరు సిమోన్ అని చెప్తుంది ఆమె. బాత్రూమ్ లోంచి కేట్ అక్కడికి వస్తుంది. సెకండ్ ట్రీట్ తీసుకుంటే ఈ అమ్మాయి వచ్చింది అని కంగారుగా మైక్ చెప్తుంటాడు. ముందు నీ షర్ట్ ని ఆమెకి ఇవ్వు అంటుంది కేట్. సిమోన్ ఒక యాక్ట్రెస్ అని తెలుస్తుంది. తనని 1 month కి బుక్ చేశారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అని చెప్తుంది ఆమె. $5 million గురించి తెలుసుకొని కొంత సర్ప్రైజ్ అవుతుంది. సిమోన్ చెప్పేది నమ్మలేం. అసలు తనెందుకు వచ్చింది, ట్రీట్ కింద ఆమెను పంపడమేంటి అని కేట్ కంగారు పడుతుంటది. అంతలో రాత్రి 10 అవ్వడంతో లైట్స్ ఆఫ్ అవుతాయి. తను కింద పడుకుంటా అని మైక్ చెప్తూ మీరు పైన పడుకోండి అంటాడు. అలా ఏం అవసరం లేదు, వచ్చి బెడ్ పై పడుకో అంటుంది కేట్. ముగ్గురు పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బెడ్ లో సిమోన్ కనిపించదు. మైక్ షర్ట్ ని బెడ్ పై చూసి సిమోన్ వెళ్లిపోయింది అనుకుంటుంది కేట్. కానీ అంతలో బాత్రూమ్ లో సిమోన్ ఉండడం చూస్తుంది కేట్. కట్ చేస్తే మైక్ సిమోన్లు క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసిన కేట్ నేను నా ఫస్ట్ ట్రీట్ తీసుకోబోతున్నా అంటూ వెళ్లి $1,00,000 తో ట్రీట్ తీసుకుంటది. చూస్తే అది ఉత్తేజాన్ని ఇచ్చే డ్రగ్ అని తెలుస్తుంది. కేట్ తో పాటు మైక్ సిమోన్లు కూడా తీసుకుంటారు. ఆ డ్రగ్ తీసుకున్నాక అందరూ ఇష్టం వచ్చినట్లు మైమరిచి ఎంజాయ్ చేస్తుంటారు. కాసేపటికి మైక్ తానున్న చోటు అంతా ఏదో బ్లాక్ కలర్ లో బ్లడ్ లా వస్తూ ఉండడాన్ని చూస్తాడు. అక్కడ పడుకున్న కేట్ కింది నుంచి కూడా అలానే వస్తుంటది. అంతలో వాటర్ లో పడిపోతాడు. అలా వాటర్ లో మునిగిపోతుంటే వాటర్ బయట ఒక పిల్లాడు మైక్ ని చూస్తూ కనిపిస్తాడు. అంతలో మైక్ నిద్రలో అరుస్తుంటే నీకు వచ్చింది పీడకల అంటూ కేట్ సిమోన్లు మైక్ కి సర్ది చెప్తుంటారు. నేను షాన్ ని చూసా, షాన్ ని నేను చాలా మిస్ అవుతున్నా అని మైక్ ఏడుస్తూ అంటుంటే అతన్ని ఊరుకోబెట్టడం కష్టమవుతుంటది కేట్ అండ్ సిమోన్లకి. షాన్ ఎవరు అని సిమోన్ అడిగితే మైక్ వాళ్ళ బ్రదర్, అతను చిన్నప్పుడే పూల్లో పడి చనిపోయాడు అని చెప్తుంది కేట్. అసలు మీరిద్దరూ ఎలా కలిశారు అని సిమోన్ అడిగితే ఒకరోజు వర్షం పడుతుంటే నేను పార్క్ లో అంబ్రిలా లేకుండా నిల్చొని ఉన్నా. అక్కడికి మైక్ వచ్చి వర్షపు చుక్కల్ని క్యాచ్ చేయాలనా, అలా చేస్తే నీపై వర్షం పడకుండా నువ్వు తడవకుండా చేయొచ్చు అని మైక్ అన్నాడు అని కేట్ చెప్తుంటే హో దట్స్ రియల్లీ స్వీట్ అంటుంది సిమోన్. యా అలా మేం కలిసాం అని చెప్తుంది కేట్.
కట్ చేస్తే ఇంకా అలానే డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్న మైక్ని సిమోన్ ఓదారుస్తున్నట్టుగా మాట్లాడుతుంటే అంతలో అక్కడికి కేట్ వస్తుంది. సిమోన్ మైక్ చేయి పట్టుకొని ఉండడాన్ని చూసి ఏం చేస్తున్నారు మీరు అంటూ గొడవ చేస్తుంది. షాన్ గురించి మాట్లాడుకుంటున్నాం అని వాళ్ళు చెప్తున్నా కేట్ వినిపించుకోదు. తాను సిమోన్తో అలా క్లోజ్గా ఉండడం చూసి కేట్ జెలస్ ఫీల్ అవుతున్నట్టు మైక్ గుర్తిస్తాడు. మరుసటి రోజు పొద్దున సిమోన్ రూమ్లో లేకపోవడం చూస్తుంది కేట్. అయితే వాల్పై సిమోన్ రాసిందాన్ని చూసి షాక్ అవుతుంది. నాతో ముందెవరు అలా రొమాన్స్ చేయలేదు అన్న అర్థం వచ్చేలా రాసిన సిమోన్ రాతల్ని చూసి కేట్ ఫీల్ అవుతుంది. నాకు తెలుసు సిమోన్ అచ్చం నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒలివియాలా ఉంది అని అంటూ కేట్ ఎమోషనల్ అవుతుంటే అసలు నేనేం చేయలేదు, సిమోన్ ఎందుకలా రాసి వెళ్ళిందో అర్థం కావడం లేదు అని అంటూ ఇదంతా కావాలనే చేస్తున్నారు అని మైక్ చెప్తుంటే ఇంకేం చెప్పకు, మోసం చేసింది చాలు అంటూ కేట్ మైక్ ని తోస్తుంది. అంతే, మైక్ తల వాల్కి తాకుతుంది. కింద పడిపోయిన మైక్ ని చూసి కేట్ భయపడుతుంటది. సారీ, యాక్సిడెంటల్ గా జరిగింది అని కేట్ చెప్తుంటే మైక్ అవస్థపడుతూనే మాట్లాడుతుంటాడు. అసలు నేను ఎంత ఫెయిత్ఫుల్ గా ఉన్నానో తెలుసా, మన రిలేషన్షిప్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చా, కానీ నువ్వేమో ఇలా జెలస్ ఫీల్ అవుతూ నన్ను అవమానిస్తున్నావు అని మైక్ అంటుంటే కేట్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. బ్లడ్ కారిపోతుండడంతో జ్యూస్ ని తీసుకొచ్చి మైక్ కి ఇస్తుంది. ఇందులో ఉన్న షుగర్ వల్ల నీ వూండ్ సెట్ అవుతుంది అని కేట్ అంటుంటే లేదు, ఇప్పుడు డాక్టర్ అవసరం అంటుంటాడు మైక్. బ్లీడింగ్ ఆగిపోతుంది, ఏం కాదు, మనం డాక్టర్ ని ఇక్కడికి పిలవలేం, అలా చేస్తే రూల్ ని బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం అని కేట్ అంటూ బ్లీడింగ్ కూడా ఆగిపోయింది చూడు అని అంటుంటే నాకేమవుతున్నా నీకు పట్టడం లేదు కదా, నేను చనిపోయినా నీకు డబ్బే ముఖ్యం కదా, ఇంకా ఇలా ఎంత దూరం వెళ్తావు అని మైక్ అంటుంటాడు. లేదు, అది నిజం కాదు, నువ్వేదేదో ఆలోచిస్తున్నావు, అది కరెక్ట్ కాదు అంటుంటది కేట్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మనం గెలుస్తాం, నీకు అర్థం అవడం లేదా అని మైక్ అంటుంటాడు. లేదు, మనం ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాం, ఇప్పుడు ఎలాంటి మిస్టేక్ చేసినా మనం ఓడిపోతాం, డబ్బులు రావు అంటుంది కేట్. ప్రొఫెసర్ వోయాన్ మనల్ని లోతుగా టెస్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు, మనం మనుషులుగా ఫెయిల్ అవుతున్నాం, ఇలా మనం ప్రవర్తిస్తూ పోతుంటే చివరి వరకు ఉన్నా ఫెయిల్ అయినట్టే, అప్పుడు ఎలాంటి మనీ కూడా మనల్ని బాగు చేయలేదు అని మైక్ చెప్తుంటే కేట్ కి ఏం చేయాలో తోచదు. నువ్వు వచ్చినా రాకున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని మైక్ అంటూ వెళ్ళిపోతుంటే వద్దు వెళ్ళొద్దు అంటుంటది కేట్. నేను చేస్తున్నదే కరెక్ట్ అంటూ మైక్ అక్కడి నుంచి డోర్ వద్దకి వెళ్ళిపోతుంటే కేట్ పిస్టల్ని మైక్ పై గురిపెట్టి వెళ్ళొద్దు, ఆగిపో అంటూ ఇప్పుడు ఇలా చివర్లో వెళ్ళిపోయి డబ్బుల్ని ఎందుకు పోగొడతావు అని అంటుంటది కేట్. ఈ రూమ్ వల్ల ఇలా ప్రవర్తిస్తున్నావు, నిన్ను నువ్వు కోల్పోకు అని మైక్ అంటూ వెళ్ళిపోతుంటే కేట్ పైకి షూట్ చేస్తుంది. అయినా మైక్ వెళ్లి రెడ్ బటన్ ని క్లిక్ చేస్తాడు. డోర్స్ ఓపెన్ అవుతాయి. మైక్ వెళ్ళిపోతుంటే ప్రైజ్ మనీ 5 మిలియన్ నుంచి 1 మిలియన్ కి డ్రాప్ అయ్యాయి అని వాయిస్ మెసేజ్ వస్తుంటది. వెళ్ళిపోతున్న మైక్ ని చూస్తూ కేట్ ఏడుస్తుంటది. అక్కడున్న వాచ్ లో మరొక 16 రోజులు మిగిలి ఉన్నట్టు చూస్తాం మనం. మైక్ వెళ్ళాక కేట్ ఒంటరిగా ఆ రూమ్ లో మిగిలిన రోజుల్ని గడుపుతుంటది. వాల్ పై నీ కోసం వర్షం చుక్కల్ని క్యాచ్ చేసి పట్టుకుంటా అని మైక్ రాసిన రాతల్ని చూస్తుంటది. మరొక 2 రోజులు మిగిలి ఉంటాయి. కేట్ మెల్లిగా నడుచుకుంటూ రెడ్ బటన్ ని ప్రెస్ చేద్దామా అన్నట్టు చూస్తుంటది. సీన్ అబ్రప్ట్ గా కట్ అవుతుంది. మైక్ జాగింగ్ చేస్తూ వస్తుంటే రోడ్ పక్కన కేట్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళు రూమ్లోంచి బయటకొచ్చాక చాలా రోజులు గడిచిపోయినట్టు తెలుస్తుంది. అలా చాలా రోజుల తర్వాత అప్పుడే మళ్ళీ ఇద్దరు కలుసుకుంటారు. నేనప్పుడు అలా ప్రవర్తించినందుకు సారీ అని చెప్తుంది కేట్. నేను కూడా సారీ చెప్తున్నా అంటాడు మైక్. మా నాన్నని కలవడానికి వచ్చా అని కేట్ చెప్తే అవునా, దట్స్ గ్రేట్ అంటాడు మైక్. నేను నా కార్ దగ్గరికి వెళ్తున్నా, వస్తావా అలా నడుస్తూ అని కేట్ అడిగితే ఓకే అంటాడు మైక్. అలా ఇద్దరు నడుస్తూ వెళ్తుంటే మరి చివరికి మనీ గెలుచుకున్నావా అని మైక్ అడుగుతాడు. అందుకు కేట్ ఏం చెప్పకుండా మీ సిస్టర్ ఎలా ఉంది అని అడుగుతుంది. తను బానే ఉంది అని మైక్ అంటుంటే ఓకే, పెయింటింగ్ చేస్తున్నావా, నీకు మంచి టాలెంట్ ఉంది, పెయింటింగ్ చేయడం ఆపకు, ఇలా ముందెప్పుడూ చెప్పలేదు నేను, యు ఆర్ రియల్లీ టాలెంటెడ్ అని కేట్ అంటుంటే కెమెరా కేట్ వాళ్ళ నాన్న ఉంటున్న సెయింట్ మేరీ ఇన్స్టిట్యూట్ వాల్ పైకి ప్యాన్ అవుతుంది. ఆ వాల్ పై ఉన్న నేమ్ ప్లేట్ పై ఆ ఇన్స్టిట్యూట్ లోని కిచెన్ ని అజ్ఞాత వ్యక్తి డొనేట్ చేశారు అని రాసి ఉండడాన్ని చూస్తాం మనం. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.